హలో హాయ్ అండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగానే ఉన్నానండి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా బాగుంటా. ప్లీజ్ అండి, నా వీడియోస్ ఏమన్నా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి ప్లీజ్ అండి. అసలు ఈరోజు అయితే నేను ఉదయాన్నే లేచినానండి. మార్నింగ్ లేచిన వెంటనే మా ఆయన అన్నాడు నాకు టిఫిన్ చేయని. నేనైతే అసలు టిఫిన్కి ప్రిపరేషన్ ఏం చేసుకోలేదండి. ఎట్లా అంటే ఉపవాసం ఉంటాడు కదా అని. లేదు బావ ఉపవాసం ఉంటావని ఏం చేయలేదు బావ అంటే, లేదు నేను వెళ్తా ఏదో ఒకటి చేయన్నాడు. ఇంక ఏముంది ఏం చేయాలో నాకు అస్సలు తోచలేదు. అందుకే నైట్ది కొంచెం టమాటా కర్రీ అంటే అప్పటికప్పుడు చపాతీ పిండి పిసికి చపాతీలు అయితే చేసి ఇచ్చిన. చపాతీలు చేసి ఇచ్చి ఆయనకైతే బాక్స్ పెట్టి పంపించినాను. బాక్స్ పెట్టి పంపించినాక నెక్స్ట్ నేను ఫస్ట్ అయితే బట్టలు ఉతకడానికి వేసినానండి. బట్టలు ఉతికేది వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత నీట్గా అంట్లన్నీ కడిగేసి పెట్టేసుకున్న. కిచెన్ మొత్తం క్లీన్ అయితే చేసేసినాను నేను. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇల్లు ఊడుస్తున్నానండి. ఇల్లు ఊడ్చి ఇల్లు తుడుస్తా. ఇప్పుడైతే మా ఇంట్లో చూడండి ఎంత చెత్త ఉందో, మా పిల్లలు ఎలా వేసినారో చెత్త మొత్తం. దానికి తోడు ఇంకో కుక్క ఉంది మా ఇంట్లో, కుక్క పిల్ల. అది చాలా సతాయిస్తుంది నన్ను ఇల్లు మొత్తం గలీజ్ చేసి. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయండి ఉతికేది. ఇక్కడ డ్రైకి కూడా వేసేసిన, డ్రై అయిపోయినాయి. నేనేమో ఇక్కడ ఆరేస్తున్నా. ఈరోజు క్లైమేట్ చూస్తే ఏం బాగలేదండి అస్సలకి. వర్షం చిన్న చిన్న జల్లులు అయితే పడుతున్నాయి, వర్షం జల్లులు. ఇప్పుడైతే నేను ఇక్కడ పోచా పెడుతున్నానండి. పోచా అంటే బండలు తిడవడం అండి. ఇక్కడ అయితే బండలు తిడవడం అంటారు. మనకెళ్ళైతే బండలు తుడవడం అంటారు, ఇక్కడైతే మేము పోచా అంటారు ఇక్కడ హిందీ వాళ్ళు. ఇదేనండి, నేనైతే ఎప్పుడు పండగ ఉన్నా ఏమున్నా అని ఉదయాన్నే లేచి ఇలా అయితే పని చేసేసుకుంటానండి. పని చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాల్ అన్ని రూమ్లు అయిపోయినాయి. ఇప్పుడు లాస్ట్ అయితే హాల్ అయితే తుడుస్తున్నాను. మా ఇంటి బయట తుడిచేస్తున్నానండి. తుడిచేసేసి ఇక్కడ గుమ్మాలకి మాకు కడపమాన అనేది లేదండి. కాబట్టి ఇంకా నేను ఇంతకుముందు మా పాత కోటర్లో కడపమానికి నేను సిమెంట్ అదే కొంచెం పెట్టుకుని ఇంటి నేనే ఓన్గా. కానీ ఈసారి అసలు టైమే లేదు పెట్టడానికి. ఒకరోజు పెట్టాలి, ఏదో ఒక రోజు. ఇలా ఇల్లు మొత్తం బండలు తుడిచేది అయిపోయిన తర్వాత గుమ్మానికి అయితే నీట్గా పసుపు రాసి బొట్లు అయితే పెట్టేస్తున్నా. బొట్లు పెట్టేసిన తర్వాత నేనైతే ముగ్గేస్తానండి ఇక్కడ. ముందుగా అయితే ఇట్లా చిన్న క్లాత్ తీసుకుని ఫస్ట్ దాన్ని తుడిచేసుకునాలండి, తడి వేసుకునాలా. అలా తడి చేయడం వల్ల ఫస్ట్ ఉండేది పసుపు పోతుంది. ఎక్కడ తెరపలేకుండా వాటర్ వేసుకునాలా. అలా వేయడం వల్ల పసుపు అనేది తొందరగా కూడా అంటుతుంది మనకి, ఎక్కువ టైం తీసుకోదు. వితిన్ ఇది మొత్తం నాకు ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్ కూడా ఎక్కువే, ఫటాఫట్ చేసేసుకుంటాను నేను పని చేయాలంటే. కూర్చుంటే కానీ అలానే కూర్చుంటా అసలుకి. ఇక్కడన్నా నేను కోటర్లో ఉన్నాను కాబట్టి నాది లేట్ అయిందండి. అదే మా ఇంటికాడ ఉండింటే మా అత్తయ్య 4 గంటలకు 3 గంటలకు లేపి ఇంట్లో మొత్తం పని చేసుకోవాల్సి వచ్చేది. పని చేసుకొని ఉదయాన్నే లేసేపాటికి గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు అన్నీ అయిపోవాలండి. మా ఇంట్లో ఎల్లమ్మ కుండలు అవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కడిగి సున్నం పూసి వాటికి ఎల్లమ్మ కుండల్ని పూజించడానికి చాలా టైం పడుతుందండి. అవైతే మేమే చూసుకున్నాలా. మా అత్తమ్మ ఓన్లీ చెప్తుంది మాకు అలా చేయండి ఇలా చేయండి అని. మా అత్తమ్మ మొత్తం రెడీ చేసిన తర్వాత తనే వచ్చి పూజ చేస్తుంది అన్నమాట. ఎందుకంటే తను అంటది నేనున్నప్పుడే మీకు అన్నీ నేర్పిస్తా. ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు ఏమన్నా అయితే ఇంట్లో దేవుళ్ళకి ఎలా చేయాలా, ఎలా పూజించాలా అనేది మీకు తెలియదు కాబట్టి నేనున్నప్పుడు మీకు చెప్పి నేర్పిస్తా, చెయ్యండి అంటది. నేను మా అక్క మా చెల్లెలు ముగ్గురం ఉంటామండి ఇంట్లో, తోటికోడళ్ళం. మేము ఎక్కువగా తిట్లు తినేది మా అత్తతో ఇక్కడ పూజ కాడనేనండి. ఎందుకంటే ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే చాలా అసలు ఎంత కసురుకుంటుందో మా అత్త. ముందు వెనక చూడదు అసలు. అమ్మ నా బూతులు తిడుతుంది. ఆహా మీకు ఇళ్ళలో పూజలు చేసిలేరా, మీ పుట్టినిళ్ళలో ఇట్లనేనా పూజలు చేసేది అది ఇదని. అసలు యాక్చువల్గా చెప్పాలంటే మా అక్క వాళ్ళకి కానీ మాకు కానీ ఇట్లా ఎల్లమ్మ కుండలు అయితే లేవండి. దేవుళ్ళు ఉన్నారు. ఓన్లీ పటాలు పెట్టుకొని పటాలు కడుక్కొని వాటికి బొట్టు పెట్టుకొని పూజ చేసుకునే అంతవరకేనండి. ఏం ఎక్కువ ఉండదు. నా ముగ్గు ఎలా ఉంది చూసి చెప్పేసేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి చిన్నగా వర్షం పడుతుంది మాకైతే. మా ఇల్లు అయితే అలా అండి. మా చెల్లి వాళ్ళకి కానీ మా అక్క వాళ్ళకి కానీ మాకు కానీ మా అత్త వాళ్ళ ఇంట్లో అలా కాదండి. ఎల్లమ్మ కుండలు ఉంటాయి. ఆ కుండల్ని పూజియాలా, మంచిగా చూసుకునాలా. అసలు ఎంత పూజ చేసినా కొంచెం మిస్టేక్ పోయి కళ కొట్టలే అనుకో, ఆహా మీరు పూజ చేయడం సరిగ్గా చేయలే, అందుకే కుండలు కళ కొట్టడం లేదు ఎల్లమ్మ కుండలని మమ్మల్ని తిడుతుంది మా అత్తమ్మ. అయినా మేమేం ఫీల్ కామండి, పెద్ద ఆవిడ కాబట్టి అట్లా అంటది.
అట్లాంటివి మామూలే, పట్టించుకోకూడదు అసలుకి. ఇక్కడైతే మా తోటలో వచ్చిన బంతి పువ్వులండి. ఎలా ఉన్నాయండి, బాగున్నాయా? ఒక 2 రోజులు ముందుగానే తెంపుకొని వచ్చేసేసి పెట్టేసిన నేను ఫ్రిడ్జ్లో. ఎందుకంటే ఇక్కడ మా తోటలో ఎక్కువ దొంగతనం చేస్తున్నారండి. మా పువ్వులు మొత్తం ఎత్తుకొని పోతున్నారు. నాకైతే చాలా బాధేస్తుంది. ముందుగానే అందుకే తెచ్చేసి పెట్టుకున్నా. కనీసం ఒక్కొక్క పువ్వన్న వచ్చింది. ఇవి మా గార్డెన్లో వచ్చిన పువ్వులు కాబట్టి నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇక్కడ పూజ అయితే చేస్తున్నానండి. నేను ఆల్రెడీ 2 డేస్ ముందు ఇవన్నీ నీట్గా కడుక్కొని పెట్టుకున్నానండి, ఈరోజు ఉరుకులాట ఉంటుందని. మీలో ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉన్నారు కామెంట్ చేయండి. అడగడం అస్సలే మర్చిపోయినా నేనైతే ఈ శివరాత్రికి అయితే ఉపవాసం ఉంటానండి. ఈ రోజు నుంచి రేపటి వరకు అయితే నేను ఉపవాసం ఉంటాను. రేపు మార్నింగ్ గుడికి వెళ్ళి వచ్చేంత వరకు. ఇక్కడైతే నేను పూజ చేస్తున్నా. మా చిన్నోడు నా వెనకాలనే తిరుగుతున్నాడు. అడగడం మర్చిపోయినా, చీర ఎలా ఉంది? ఇది చూడండి మా దేవుడి మందిరం. ఇక్కడ ఆకొక్కలు, పువ్వులు, పండ్లు, ఇక్కడ ఆకొక్కలు అట్లాంటివి ఏమి దొరకవండి. తర్వాత పూలు కూడా మా గార్డెన్లో అయితే కాబట్టి దొరికితే మహా అంటే చెండు పూలే దొరుకుతాయి. అదే ఇంటికాడైతే చామంతులు, మందారం పూలు, కలకంబరాలు, ఆ పూలు ఈ పూలని అసలు దేవుడికి అయితే ముఖమే కనిపించకుండా పూలతో నింపి పడేస్తాము. కానీ ఇక్కడ అలాంటివి ఏం లేవు. అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే అస్సలు చేసుకోవద్దండి. ఇప్పుడైతే ఏం ప్రసాదం చేయలేదండి, ఎందుకంటే నేను ఈవినింగ్ చేద్దామనే, అంటే ఇప్పుడు ఇంట్లో పని సరిపోతుంది, ఈవినింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నా. ఈవినింగ్ గుడికి వెళ్ళినప్పుడు ఇక్కడైతే నేను గుడికి వెళ్ళాలని అయితే పాలు పంచామృతం అక్కడ కలిపేస్తున్నానండి. దీంట్లో చక్కెర, నెయ్యి, తేనె. గుడికైతే అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసేసి కొంచెం బియ్యం పిండితో ప్రతిమలు చేసుకొని వెళ్ళాలని బియ్యం పిండి అయితే ఇక్కడ కలుపుతున్నాను. బియ్యం పిండి చేసుకొని ముద్దగా పెట్టుకున్నానండి. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నానండి. ఎలా ఉన్నది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ చీర ఎంత కాస్ట్ పడవచ్చు, మీరైతే ఎంత కాస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈ చీర అయితే నాకైతే మా అమ్మ కొనిచ్చిందండి. ఆల్మోస్ట్ ఆల్ నా శారీస్ మొత్తం మా అమ్మనే కొనిస్తుంది. నేను తక్కువ చీరలు కొనుక్కోవడం. ఈ చీర నేను కొనుక్కొని 3 years అయింది. ఇది 3వసారి కట్టుకోవడం. ఇంకా చూసుకోండి, ఈ లెక్కన నేను కొనుక్కున్న చీర 3 సంవత్సరాలలో ఇది 3వసారి కట్టుకోవడం. ఏ రకంగా చీరలు కడతాను అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను ఎక్కువ డ్రెస్లే యూజ్ చేస్తాను. ఓకే, మొత్తం రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే బయలుదేరుతున్నాను. నాతో పాటు భవానీ కూడా వచ్చింది ఈరోజు గుడికి. ఆల్రెడీ చాలామంది పొయ్యే వచ్చినారు. ఇక మేము బయలుదేరినాం. నేనైతే పిల్లల్ని తీసుకొని పోలేదండి, లేట్ అవుతుంది, అక్కడ క్యూ చాలా ఉంటుందని. నేను భవానీ గుడికి బయలుదేరుతున్నాం. దారిలో గుడి దగ్గరికి వెళ్ళి చూస్తే నా సామిరంగా జనాలు కాదండి అసలు. గుడి ఎంట్రన్స్ చూడండి, ఇది ఎంతమంది ఉన్నారో. ఈ లెక్కన మేము గుడిలోకి పోయేపాటికి ఈ మధ్యాహ్నం 1, 2 అవుతుందని మత్సంగా బయటనే మొక్కుకొని వచ్చుకున్నామండి. చూడండి ఎంతమంది ఉన్నారు అసలు. ఇక్కడ హిందీ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ అన్ని స్టేట్ల వాళ్ళు ఉంటారు చూడండి. ఇక్కడైతే రాగి చెట్టు కాడ నేనైతే పూజ చేసేసినానండి. ముందుగా అయితే ఇక్కడ నందిని అయితే దర్శనం చేసుకొని వచ్చిన. ఈరోజు నాకు శివయ్య దర్శనం దొరకలేదు. సాయంకాలమైనా దొరుకుతుందో దొరకదో చూడాలా. అక్కడ ప్రసాదం కింద ఇవి రేగిపల్లి ఇచ్చినారు, సగ్గుబియ్యం పాయసం అయితే పెట్టినానండి. నేను ఈరోజు ఫాస్టింగ్ కాబట్టి అవి అయితే తినొచ్చు, దేవుడి గుళ్ళో పెట్టినవి. ఓకేనండి, లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియోని. ఓకే, మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈవినింగ్ నేను గుడికి వెళ్తా, అది కూడా పెడతానండి పార్ట్ 2లో అక్కడ చూడండి నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.